హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఈరోజు టాపిక్ ఏంటంటే జానీ మాస్టర్ ఫోక్సో కేసులో అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే జానీ మాస్టర్కి నేషనల్ అవార్డు అయితే వచ్చింది. ఆ నేషనల్ అవార్డును అయితే ఇప్పుడు రద్దు చేయడం అయితే జరిగింది. ఇలా రద్దు చేయడంపై చాలా మంది ప్రముఖులు అండ్ సెలబ్రిటీస్ ముందుకొచ్చి తమ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారనమాట. ముఖ్యంగా ముందు వరుసలో ఆటా సందీప్ గారు, అతని భార్య ఇద్దరు కలిసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. ఇంతకుముందు కూడా ఆటా సందీప్ భార్య జ్యోతి చాలా సార్లు పోస్ట్ చేసింది అనమాట. ఇది అన్ఫేర్, అసలు ఒకరి సైడే ఆలోచిస్తున్నారు మీరు, జానీ మాస్టర్ సైడ్ ఆలోచించడం లేనదైతే పోస్ట్ చేసింది. ఈసారి ఇద్దరు కలిసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. నేను చాలా సార్లు ఆ అమ్మాయిని నా దగ్గరికి అసిస్టెంట్ గా పిలిచాను, కానీ ఆ అమ్మాయి అయితే రాను, నేను జానీ మాస్టర్ దగ్గరనే వర్క్ చేస్తాను, సో జానీ మాస్టర్ అంటేనే ఇష్టం అని అయితే చెప్పింది. మీకు ఆ వీడియో ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఎవరైతే అమ్మాయి ఉంది కూడా అమ్మాయికి చాలా సార్లు మేము కూడా పిలిచాం వర్క్ వైజ్ గా, అది కూడా వర్క్ చేసింది. అండ్ తర్వాత కూడా చాలా ఈవెంట్స్ కి మేము పిలిచాము. పిలిచినప్పుడు తనేం చెప్పిందంటే, నేను ఓన్లీ జానీ మాస్టర్ దగ్గర చేస్తున్నాను, ఆయన దగ్గర మాత్రమే చేస్తాను మాస్టర్. ఈ విధంగా చెప్పిన తర్వాత వాళ్ళకి పర్సనల్ లైఫ్స్ లో బాగానే నడిచింది. కొన్ని చోట్ల వ్యత్యాసం వచ్చేసరికి ఆ అమ్మాయి విభేదించి కేసు పెట్టడం అయితే క్లియర్ గా జరిగిందని జానీ మాస్టర్ మద్దతుగా చెప్పారనమాట. ఆ తర్వాత యానీ మాస్టర్ కూడా సేమ్ నా మనసులోని మాట మీరే చెప్పారు ఆటా సందీప్ గారు అనేది అయితే కామెంట్ చేసింది. మీకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెడతాను, ఒకసారి చూడండి. అదే విధంగా మన పరాక్రమ హీరో బండి సరోజ్ కుమార్ కూడా ట్వీట్ వేశారనమాట. అసలు పర్సనల్ లైఫ్ కి ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధం ఏంది? అతను ఎంతో కష్టపడి చెమటోడ్చి ఆ అవార్డుకి అర్హుడు అనమాట. సో మీరు అతని పర్సనల్ లైఫ్ తీసుకొని వచ్చి ఆ అవార్డు క్యాన్సిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్, ఇదైతే నాకు నచ్చలేదు. అతను మెట్టు పేర్చుకుంటూ వచ్చి చాలా కష్టపడ్డాడు. ఒక తమిళ్లో అయితేనేమి, ఒక హిందీలో అయితేనేమి, లేదంటే తెలుగులో అయితేనేమి ఎంతో కష్టపడితే కానీ ఆ నేషనల్ అవార్డు రాదనమాట. అతని ప్రొఫెషన్ ని చూసే మీరు ఆ అవార్డుకి అర్హులు చేశారు. సో అతని పర్సనల్ లైఫ్ చూసి కాదు కదా, పర్సనల్ లైఫ్ వేరే, ప్రొఫెషనల్ లైఫ్ వేరే. సో మీరు అయితే ఆ అవార్డు అయితే ఇవ్వాలని రోజుకి చాలా మంది మద్దతు అయితే పెరుగుతూ ఉందన్నమాట. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు కానీ, కొంతమంది హీరోలు కానీ ఇతనికి పర్సనల్ గా మద్దతు అయితే తెలుపుతున్నారు అనమాట. చూడాలి ఇంకా ఎంతమంది జానీ మాస్టర్ కి మద్దతు తెలుపుతారో అయితే వేచి చూడాలన్నమాట. ముఖ్యంగా ఈ అవార్డు క్యాన్సిల్ అనేసరికి 3 days 4 days బెయిల్ అయితే ఇచ్చారు. ఆ బెయిల్ కూడా రద్దు చేయడం అయితే జరిగింది. సో జానీ మాస్టర్ మళ్ళీ రిటర్న్ జైలుకి అయితే వెళ్తున్నారు. సో ఇదనమాట లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.